ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య నామమును బట్టి నేను నమ్ముచున్న మీ కుటుంబంలో మీరందరూ బాగున్నారు కదా. బాగున్నట్లయితే మా ప్రభును బట్టి మనందరం సంతోషించుదాం. ప్రభు మనలను ఈ దినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబములో ఆయన నామమును గణపరచాలని, కుటుంబం ప్రార్థన ద్వారా ప్రభును మహిమపరిచే బిడ్డలుగా మరి ప్రతిదినము దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా మీరు జీవిస్తున్నారని, కలువరి ప్రేమ ద్వారా మేము అనుదినము తండ్రి నామములో మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి కలువరి ప్రేమ గురించి మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ కూడా దేవుని నామములో ఉండాలని, దేవుని చిత్తములో మనము ఆయనకు విశ్వాసముతో ఆత్మ సంబంధమైన విశ్వాసముగా బిడ్డలు ఉండి మంచి పోరాటము చేసి ప్రభునామానికి ప్రేమైన బిడ్డలుగా జీవించటానికి ఆ విధమైన మంచి ఉద్దేశము కలిగి మనము మన పిల్లలము దేవుణ్ణి మయంపరుచుకుంటూ అనేకమైన జనులకు మనమందరము కూడా వారికి దేవుని నామాన్ని బట్టి తెలియపరుస్తూ వారు కూడా మనలాగా రక్షింపబడి మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది లోకములో మనమేమి తీసుకెళ్ళమని, లోకం వ్యర్థమని, నిజమైన దేవుని నామంలో ఉండటానికి, సత్యమును గుర్తెరిగి మంచి పోరాటం చేయటానికి ప్రతి ఒక్కరు కూడా దేవుని నామమును బట్టి మనం తెలియపరిచే బిడ్డలకు ఉండాలని ప్రభు ఈ దినం మనకు వాగ్దానం ఇచ్చున్నాడు. తండ్రి ఈరోజు ఇచ్చున్నట్టు వాగ్దానము 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడడం, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల వెదట మంచి ఒప్పుకుంటుని. దేవునికి స్తోత్రం. ఈరోజును నేను కూడా మరి ప్రతి ఒక్క మనిషిని ఎదట మంచి సాక్ష్యం గల బిడ్డలుగా మనము ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలుగా తెలుసుకోవాలంటే నువ్వు మంచి పోరాటం చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే దేవునికి ప్రేమైన బిడ్డగా, ఆత్మ సంబంధమైన బిడ్డగా మంచి పోరాడము అయితే నిత్య జీవము గల దేవునితో చేపట్టి ఆయన లేకుండా నువ్వు ఏమి చేయలేవు. నిత్య జీవము గల దేవుని యందు నువ్వు జీవించాలి. ఆ దేవుని యొక్క కృపను పొందుకోవాలి. అప్పుడు పొందుకున్నట్టు వలనే నీవు దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా జీవించగలవు. ప్రభు చెబుతున్నాడు కదా, ఈరోజు నేను కూడా లోకములో బ్రతికిన దినములన్నీ కూడా మంచి పోరాటము చెయ్యాలి. మంచి పోరాటం అనగా ఏమిటి? ఉదయం లేచినగానే దేవుని నామాన్ని గణపరచుకోవాలి. దేవుని నామములో ప్రార్థన చేయాలి. దేవుని నామములో మనము వాక్యం చదవాలి. ఈ విధమైన మంచి ఉదయాన లేచుండగా, ప్రభువా రాత్రి అంతా మీరు కాచి కాపాడిన గొప్ప దేవుడా, మీకు వందనాలయ్యా, మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడా, అనేక మంది లోకంలో ఉంటుండగా వారందరిని కూడా అలాగనే కాచి కాపాడండి. వారి పిల్లలను ఆశీర్వదించు, వాళ్ళ కుటుంబాన్ని దీవించు. ఇది మంచి పోరాటం, దేవుడు మనకు నేర్పించినది. మనం లోకములో మరి ఎలాంటి వారు అంటే ఆత్మ సంబంధమైన విశ్వాసము గలని బిడ్డలమైతే సత్యమును మనము నిత్యము ప్రార్థిస్తూ వాక్యము చదువుతూ ఆయన నామములో ఉండటానికి ఇష్టపడతాము. కానీ లోకములో ఏది మనం ఇష్టపడమని ప్రభు మనకు నేర్పించినాడు కదా. అయితే మనం అనేక బిడ్డల ముందు మనం సాక్ష్యములు ఉండాలంటే మన సాక్ష్యం ఎలాంటిదంటే మంచి పోరాడి దేవుని నామాన్ని మహిమపరిచి శ్రమల యందును, బాధల యందు, నిందల యందు, అవమానమందును మంచి పోరాటం అనగా యుద్ధమును గెలిచిన వాడుగా, అపవాదిని గెలిచిన వాడుగా, ఆత్మలో బలంగా ఉన్నట్టు వాడిగా, విశ్వాస సంబంధమైన మంచి ఆత్మలో బలంగా కలిగి దేవుని నామం మహిమపరిచిన బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు ఈరోజు నాకు తెలియపరుస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. మరి కలువరి ప్రేమ నుంచి ఈ మాటలు మనకు వినిపించున్నాయి అంటే మన తండ్రి మనలో ఉండి మాట్లాడుచున్నాడు. అంతేకాకుండా మనము లోకానికి ఏమీ తెలియదు, అయితే దానిలో నుండి కూడా మనము ఏమి తీసుకెళ్ళలేము. కాబట్టి మనము లోకానికి ఏమైనా తెచ్చున్నామా? ఏమి తెలియదు కదా, నిజమే కదా. మళ్ళీ మనం కూడా ఏమి వెళ్ళలేమని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ అయితే కాగా మనకు అన్న వస్త్రములే
ఈ లోకములో అవసరమై ఉన్నాయి. అంతవారమే కానీ అధికంగా మనం ఏమి చేయగలం, ఏమి చేసినా ఏమి తీసుకెళ్ళగలం. కాబట్టి మనము అన్న వస్త్రము కలిగిన వారమే, అంతవారమే. అందుకే మనము మంచి పోరాటం చేయువారమే కానీ లోకములో అది కావాలా ఇది కావాలని ఏ పోరాటాలు మనకు అవసరం లేదు, ఏ యుద్ధం మనకు అవసరం లేదు. లోకములో కొంత దినములో దేవుడు మనకిచ్చిన సమయమును బట్టి ఆ సమయములో ఆత్మ సంబంధమైన బిడ్డలమై దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ మయంపరుచుకుంటూ మనం అన్న వస్త్రములు కలిగిన వారమే కానీ అంతకంటే అధిక మనం ఏది తీసుకెళ్ళలేము. కాబట్టి ఉన్న రోజులలో దేవుని స్తుతించటము ఘనపరచువారు ఉండాలని ప్రభు మనకు నేర్పించున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా దాని యందునే తృప్తిపడి ఉండాలి, అందులోనే సంతోషించాలి, అందులోనే ఆనందము మనం పొందుకొని జీవము గల దేవునితో నిత్యము ప్రార్థించి ఆత్మ సంబంధం కలిగినట్టు బిడ్డలుగా ఉంటూ పరిశుద్ధ దేవుడు మనలో ఉండాలని, మనతో ఉండాలని, మన జతలో ఉండాలని, మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ తండ్రి మనతో కూడి ఉండాలని ఆలోచన కలిగినట్టు వారైతే విశ్వాసముతో మంచి పోరాటము పోరాడి దేవునితోనే ఉంటారు, దేవుడు వారితో ఉంటారు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యయం గల తండ్రి, మేము విశ్వాసమైన ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉండి ఆత్మలో బలంగా మంచి పోరాటము చేసి దేవుని నామములో మహిమ పొందుకున్నట్టుగా దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవునికి ప్రియ బిడ్డలుగా జీవించటానికి మేము భూమి మీద నా ప్రభువా ఎంత మాత్రములు నా ప్రభువా అన్న వస్త్రం అంతా కలిగినట్టు వారమే కానీ దానిపైన మేము ఏమి తీసుకెళ్ళలేము. కాబట్టి మీ నామానికి ఘనత మేము కలిగినట్టుగా మీకు లోబడి మిమ్మల్ని స్తుతించి బిడ్డలకు మనం వాడుకుంటామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.